అందరికీ నమస్తే. శ్రీ బలభద్రపాత్రుని రమణి గారు రచించిన 'ఏది నిన్నటి స్వప్నం' నవల 9వ భాగం. ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇక ఆ కథలోనికి వెళితే, శివాజీని పోగొట్టుకున్న నాకు తెలుసు, ఆప్తుల్ని పోగొట్టుకోవటం ఎంత బాధో. ఇంకొకసారి ఈ దాదాని ఇలాంటి ఆటలతో హడలగొడితే నీకు ఇంక కనిపించడు అని వార్నింగ్ ఇచ్చాడు. ఆమె దాదా పాదాలు తాకి ఇంకెప్పుడు ఏడిపించనని ప్రమాణం చేసింది. అయినా ప్రణతి అల్లరి మానలేదు. మా పెళ్లి రోజున ఇల్లంతా పెయింట్తో మా ఇద్దరి పేర్లు రాసేసింది. చెట్ల మీద కూడా ప్రణతి కుమార్ ఇన్ లవ్ అని లైట్లతో బోర్డులు పెట్టి ఫ్రెండ్స్ని డిన్నర్కి పిలిచింది. అర్ధరాత్రి నిద్రలేపి కాసేపు బయట వెన్నెల్లో నడిచొద్దాం, అంతా వేస్ట్ అయిపోతుంది అని గోల పెట్టేది. ఆ వెన్నెల మొహం చూస్తే కాదనలేకపోయేవాణ్ణి. వీధి కుక్కలంటే ఆమెకెంతో దయ. వాటికి కూడా వైద్యం చేయించాలని చూసేది. రోజూ అన్నం పెట్టేది. ఇంటి నిండా పిల్లి పిల్లల్ని చేర్చేది. నేను వెళ్ళిపోతే చెట్లతోనే మాట్లాడుకుంటానని చెప్పేది. ఆ చెట్లకి ముద్దు పేర్లు కూడా పెట్టింది. దాదాకి ఆమె అల్లరంటే ఇష్టం. రకరకాల స్వీట్లు చేసి పెట్టేది ఆయనకు. ఆయన చేత బొబ్బట్లు చేయించుకుని తినేది. తృప్తి అమోర్, ప్రేమ అమోర్ అంటూ రవీంద్ర సంగీతం కూడా పాడేది. త్యాగరాజ కృతులు పర్ఫెక్ట్గా వాయించేది వీణ మీద. నేను సెలవు అయిపోయి ఇంకా 4 రోజుల్లో వెళతాననగా ప్రణతి బట్టలు ఆరేస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది. దాదా కూడా ఇక్కడే ఉన్నారు. ఇద్దరం ఆమెకేమైందోనని చాలా భయపడ్డాం. డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళుతూ ఉంటే దోవలోనే అడిగింది ప్రణతి, దాదా పుట్టేవాళ్ళకి గౌను కొంటావా షర్ట్ కొంటావా అని. మేమిద్దరం ఆ వార్త విని ఒకళ్ళనొకళ్ళం రోడ్డు మీదే కౌగిలించుకున్నాం. డాక్టర్ ఎన్నో జాగ్రత్తలు చెప్పింది. నేను నర్సుని, నాకన్నీ తెలుసు అనేసింది. ఆమె పని చేయకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేదు. ఆ స్థితిలో నా అనేవాళ్ళు, ముఖ్యంగా ఆడతోడు లేకుండానే ప్రణతిని వదిలి పిలుపు రాగానే బయలుదేరి వెళ్ళిపోయాను కాశ్మీర్కి. వెళ్ళు సోల్జర్, ఏం పర్వాలేదు, నాకిప్పుడో తోడు దొరికింది కదా అని ధైర్యంగా వీడ్కోలిచ్చింది. నేను నాతో ఏం తీసుకువెళుతున్నానో తెలుసా? ప్రణతి నవ్వులు, ఆమె మాటలు, అవన్నీ ఆమెకి తెలియకుండా టేప్ చేసి పట్టుకెళ్ళాను. ఒంటరిగా ఉన్నప్పుడు చలిలో వణుకుతూ ప్రణతి నవ్వులు వింటూ ఉంటే ధైర్యం వచ్చేది. పుట్టబోయే బిడ్డను తలుచుకుంటే ఎంత కష్టమైనా సుఖంగానే తోచేది. భయంకరమైన వాతావరణంలో ఎప్పుడు ఏ ఇంటిలో ఏ తీవ్రవాదున్నాడో తెలియదు, ఎప్పుడు కాల్పులు జరుపుతారో తెలియదు. అలా కాలం గడుపుతూ ప్రణతి నెలలు లెక్క పెట్టుకునేవాణ్ణి. తుపాకీ గుండు తింటే తిన్నావు గాని భలే బహుమానం దొరికించుకున్నావోయ్ అనేవాళ్ళు. తీవ్రవాదం పెచ్చు పెరిగిపోయింది. బజార్లలో, హోటళ్లలో, దేవాలయంలో బాంబులు పెట్టడం ఎక్కువైంది. సామాన్య ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బతుకుతున్నారు. వీధుల్లో తుపాకులతో మేము కాపాడుతున్నాం, మేము కాపాడగలం అని గర్వంగా ఉండేది. నెలలు గడిచాయి. తరచూ ప్రణతికి ప్రసవమైనట్లు, బాబు ఏడుస్తున్నట్లు కలలొచ్చేవి. ఉత్తరం కోసం ఆశగా చూస్తున్నాను. దాదా నుండి ఏ వర్తమానం అందలేదు. నా తోటి సైనిక సోదరులందరూ కూడా ఇంకా శుభవార్త రాలేదా అని అడిగేవారు. నేను లీవ్ అప్లై చేశాను. ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదన్నారు. క్యాన్సిల్ అయిపోయింది. దాదాపు 7 నెలలు ప్రణతి కబురు తెలియక, ఫోన్లు చేయటానికి వీలు లేక అవస్థపడ్డాను. చివరికి పరిస్థితుల్లో కాస్త ఉద్రిక్తత తగ్గాక నా లీవ్ శాంక్షన్ చేశారు. తీవ్రవాదుల్ని పట్టుకోవటంలో మా సేవలకి గుర్తింపు కూడా ఇచ్చారు. నేను దారి పొడుగునా చిన్నపిల్లలకు సంబంధించిన బొమ్మలు, బట్టలు కొనుక్కుని ఆనందంగా ఇంటికి వచ్చాను. మా ఇంటికి తాళం కప్ప వేలాడుతూ కనిపించింది. దాదా ఇంట్లో ఉండి ఉంటుంది అని అదే టాక్సీలో అక్కడికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి భజనలో ఉన్నారు దాదా. దాదా దాదా అని ఉత్సాహంగా ఆశ్రమంలోనికి అడుగుపెట్టిన నాకు ప్రణతి ఫోటో పూలదండ వేసి కనిపించింది. నిశ్చేష్టుణ్ణి అయిపోయాను. దాదా నన్ను దగ్గరికి తీసుకుని, ప్రణతి శివాజీలా అమరురాలైపోయింది అన్నారు. ఎలా? ఇది ఎలా జరిగింది? నేను నమ్మలేక ఆవేశంగా అరిచాను. దాదా చెప్పారు, ప్రణతికి 7వ నెల నుండే కాంప్లికేషన్స్ ప్రారంభమయ్యాయి. నొప్పులు రాకముందే డేట్ ఇచ్చి డాక్టర్ తీసుకురమ్మన్నది. ఆ రోజు ఉదయమే లేచి తలంటుకుని బాపుకి ప్రసాదం చేసి నైవేద్యం పెట్టి
నాతో ప్రణతి బయలుదేరింది. సరిగ్గా ఆసుపత్రికి బయలుదేరే సమయానికి పాత బస్తీలో అల్లర్లు రేగి బంద్ ప్రకటించారు. మా ఆటోని అడుగు కూడా ముందుకు కదలనివ్వకుండా కర్రలతో రాళ్లతో దాడి చేశారు. ప్రణతి నొప్పులు అధికమయ్యాయి. ఓర్చుకోలేక మెలికలు తిరిగిపోతోంది. నేను ఆటో దిగి ప్రతివాడికి చేతులు జోడించి నా బిడ్డకి నొప్పులుస్తున్నాయి, అర్జెంటుగా ఆసుపత్రికి వెళ్ళాలి, దారి విడవండి అని బ్రతిమిలాడాను. నా తల మీద కర్రలతో దెబ్బలు పడ్డాయి. బుర్ర చిట్లి రక్తం కారింది. ఆటో అతను పారిపోయాడు. ముష్కరులకి మాత్రం జాలి కలగలేదు. ఇది చూసి దాదా అని అరుస్తూ ప్రణతి ఆటోలోంచి బయటకొచ్చింది. అల్లరి మూకలు బస్సులు తగలపెడుతూ కనిపించిన వాళ్లను రాళ్ళు రువ్వి చెదరగొడుతూ నానా బీభత్సం సృష్టించారు. ఆ మతోన్మాదుల మధ్య స్పృహ కోల్పోయిన నేను అసహాయ స్థితిలో నడి రోడ్డు మీద నొప్పులు పడుతూ ప్రణతి మిగిలిపోయాం. ఎప్పటికో పోలీసులు వచ్చి మా స్థితి చూసి అంబులెన్స్ పంపించి ఆసుపత్రికి తరలించేలోగా జరగాల్సింది జరిగిపోయింది. ప్రణతికి వాతం వచ్చింది. అందమైన పువ్వులాంటి ప్రణతి వాతం కమ్మి నోటిలో నుంచి నురగలు కక్కుతూ కర్రలా బిగుసుకుపోయింది. బిడ్డనైనా రక్షించాలని డాక్టర్లు చాలా శ్రమపడ్డారు. ఆ శ్రమంతా నిరర్ధకమైంది. కాస్త త్వరగా తీసుకువెళ్తే ఆశ ఉండేదన్నారు. మతోన్మాద రాక్షసి కోరలలో మరో 2 ప్రాణాలు బలైపోయాయి. కుమార్ మొహం అరుణవర్ణం దాల్చింది. ఆవేశంతో పిడికిళ్ళు బిగుసుకున్నాయి. మైత్రి, హిందూ ముస్లింల పోట్లాటలకి అమాయకమైన నా ప్రణతికి ఇంకా ప్రపంచంలోకి రానైనా రాని నా బిడ్డకి ఏమిటి సంబంధం? వాళ్ళెందుకు బలవ్వాలి? మేము చలిలో వేడిలో తుపాకీలు చేతపట్టుకుని ఏ పక్క నుండి గుళ్ళవర్షం కురుస్తుందో తెలియని స్థితిలో రాత్రింపవళ్ళు బయట శత్రువు నుండి దేశాన్ని రక్షిస్తూ ఉంటే వీళ్ళేం చేస్తున్నారు? మన వాళ్లలో మనవాళ్లే ఎప్పుడో దేశం విడిచిపోయిన పూర్వీకుల్ని తలుచుకునో పరాయివాడు ముష్టిగా ఆశ చూపించే సొమ్ముకో కకృతిపడి మన ఆడపిల్లల్ని, తల్లుల్ని, తండ్రుల్ని, పసిబిడ్డల్ని చంపుకుంటున్నారు. ఎందుకు మేం వీళ్ళకి సేవ చేయాలి? సియాచిన్లో దెబ్బ తగిలితే రక్తం కూడా కారకుండా గడ్డగడుతుందే. నీళ్లు తాగుదామంటే మంచు ముక్కలు తప్ప ఇంకేమీ దొరకవే. రోజులు తరబడి స్నానాలు, భోజనాలు, బయట లోకంతో సంబంధాలు ఏమీ ఉండవే. ఎందరో నాలాంటి సోదరులు అక్కడ వాళ్ళ శ్రేయస్సు కోసం, రక్షణ కోసం తుపాకీలు పట్టి జై భారతమాత అంటూ పహారా కాస్తూ ఉంటే ఇక్కడ సమస్త సుఖాలు అనుభవించే ఈ ఉన్మాదులు ఏం చేస్తున్నారు? మేము నిశ్చింతగా వదిలి వెళ్ళిన మా బిడ్డల్ని, భార్యల్ని, తల్లిదండ్రుల్ని కాపాడుతున్నారా? లేదే, అల్లర్లు చేసి కబళిస్తున్నారు. ఎవరికోసం చేయాలి మేము ఈ సర్వీసు? నాకు అసలు మానవాళి మీదే నమ్మకం పోయింది. ప్రణతి లేని జీవితం వృధా అనుకుని నిద్రమాత్రలు కొనుక్కుని జీవితాన్ని పరిసమాప్తి చేసేద్దామనుకున్నాను. కానీ ప్రణతి తన వీణ మీద ఆఖరి లవ్ నోట్ పెట్టింది. సోల్జర్, నువ్వు నేను వేరు కాదు. మనిద్దరం ఎప్పుడూ ఏకమైపోయినాము. నాలో నువ్వున్నావు, నీలో నేనున్నాను. ఐ లవ్ యూ డియర్. నీకేమైనా అయితే నిన్ను నాలో బ్రతికించుకుంటాను. నాకేమైనా అయితే నన్ను నీలో బ్రతికించు ప్లీజ్. ఎందుకంటే నాకు ఈ లోకం మీద వ్యామోహం పోలేదు. మనుషులన్నా ఇతర జీవాలన్నా నాకు ప్రేమ. ఎంతంటే స్వర్గం రమ్మని పిలిచినా వదిలి వెళ్ళలేనంత ప్రేమ. ఆ లవ్ నోట్ చదివాక చావలేకపోయాను. ఈ జీవితం నాది కాదు, ప్రణతిది. రక్తమిచ్చి బ్రతికించుకున్న నా ప్రణతిది. ఈ హృదయం ఆమెదే. ఆమెకి ఇష్టమైనట్లు నేను జీవించాలి, ఆనందంగా జీవించాలి. స్లీపింగ్ పిల్స్ విసిరేశాను. దాదా దుఃఖం నేను ఉపశమింపజేయాల్సి వచ్చింది. నా పాదాలంటే ప్రమాణం చేసి కూడా నా బిడ్డ నన్ను మోసం చేసింది. ఇంకా ఎన్నడూ ఏడిపించనని మాటిచ్చి మరీ మోసం చేసింది అంటూ దాదా ఏడిచేవారు. ప్రణతిని చూసావా దాదా? ఇదిగో ఇక్కడ ఉంది అని నా గుండెలకేసి చూపించి ఆయన్ని ఓదార్చాను. రిటైర్ అయి వచ్చాక ప్రణతి దగ్గరుండి ముస్తాబు చేసిన ఆ ఇంట్లోనే ఉంటున్నాను. ఆమె వెళ్తూ వెళ్తూ ఏడవటానికి కూడా నాకు స్వేచ్ఛ లేకుండా ఆ వరాన్ని తనతో పట్టుకెళ్ళిపోయింది. అతను కన్నీళ్లు బయటికి రాకుండా తుడుచుకుని గుండెల నిండా ఉన్న బాధని గుటకేస్తూ అన్నాడు. మైత్రి, నేను ఎవరిని ఎక్కువగా ప్రేమించినా, స్నేహం చేసినా వాళ్ళు నాకు దూరం అయిపోతున్నారు. శివాజీ, అమ్మ, ప్రణతి, నా బాబు. అందుకే నాకు భయం. చివరికి ఒంటరి ప్రాణానికి తోడుగా ఒక కుక్క పిల్లని పెంచుకోవాలన్నా నాకు భయమే. అది దూరం అయిపోతుందని. అందుకే దాదాకి కూడా దూరంగా ఉంటున్నాను. ఆయన్ని నా దగ్గరికి రమ్మనమని
పొరపాటునైనా అనను. నాకు ఈ లోకంలో మిగిలిన ఒకే ఒక ఆప్తబంధువు ఆయన. ఇప్పుడు చెప్పు, నేను ఇంకెవరితోనైనా స్నేహం చేయగలనా? ఇన్నిసార్లు ప్రేమ వల్ల మోసపోయాక ఇంకో ఆశాభంగానికి గాని, ఎడబాటుకు గాని ఈ మనసు తట్టుకోగలదా? అందుకే నేను నా కోసం జైలు సృష్టించుకున్నాను. మనుషులంటే అసహ్యంతో కాదు, భయంతో. వాళ్ళ వల్ల నాకేదైనా జరుగుతుందని కాదు, నా స్నేహం వల్ల వాళ్ళకి ఏమైనా దురదృష్టం అంటుకుంటుందేమోనని. దానం, సేవ అన్నీ బాబా ద్వారానే చేయిస్తాను. అతని కథ విన్నాక నిజమైన కష్టమంటే ఏమిటో తెలిసినట్లయింది. ప్రణతి లాంటి ప్రణయదేవతని పోగొట్టుకోవటం, అది తను దగ్గర లేని సమయంలో, అనాథల వైద్య సహాయం సమయానికి అందక ఆమె పోవటం, 9 నెలలు ఊరించిన బిడ్డ విశ్వ ప్రయత్నం చేసినా ఈ విశ్వంలోనికి రాకుండా కొందరు మతోన్మాదులు అడ్డుపడి చంపటం, ఇవన్నీ తలుచుకుని అతను ఎంతగా కుమిలిపోతున్నాడో. అయినా కూడా ప్రణతి కోసం మానవాళిని ప్రేమిస్తూ సేవ చేస్తూ నిర్జీవంగా ఎలా జీవిస్తున్నాడో తెలిసాక అతని మీద జాలి కన్నా ఎక్కువ గౌరవమే కలిగింది. మీ మీద జాలిపడి మీ గొప్పతనాన్ని తగ్గించలేను. ప్రణతి లాంటి భార్యతో కొన్నేళ్లు సహజీవనం చేసిన మీరు గొప్ప అదృష్టవంతులు అని నా ఫీలింగ్. మనస్ఫూర్తిగా అన్నాను. అవును, ప్రణతి గురించి చెప్పే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. నిజానికి పరాయి స్త్రీలకి భార్యల గురించి గొప్పగా చెప్పకూడదు, కానీ ఐ కాంట్ హెల్ప్ అన్నాడు. ప్రణతిని పొందిన మీరే కాదు, మిమ్మల్ని మీ అనురాగాన్ని పొందిన ప్రణతి కూడా గొప్ప అదృష్టవంతురాలే. ఏ ఉమెన్ వాంట్స్ టు బీ మదర్లీ టు ఎ మ్యాన్ అండ్ ప్రొటెక్ట్ హిజ్ వీక్ సైడ్, బట్ హీ మస్ట్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ సైడ్ టు విచ్ షీ కెన్ రెస్పెక్ట్ అన్నాడు షెల్లీ. నేను ఎవరినో రక్షించే సమయంలో ఇక్కడ నా దేవత దిక్కు లేకుండా పోయింది. నా సేవలకి ప్రభుత్వం గుండెలకో మెడలు తగిలించి వదిలింది. నా బాధల్లా ఇలా ఎందరి గుండెల్లో కనిపించని గాయాలవుతున్నాయో ఈ తీవ్రవాదుల వల్ల. భరతమాత గర్భాన్ని బలవంతంగా విచ్ఛిన్నం చేస్తున్నాయి ఈ దుష్టశక్తులు. ఈ అంతర్గత శత్రువుల్ని ఏ సరిహద్దు రేఖ ఆపగలదు? అతని కళ్ళల్లో అనంతమైన ఆవేదన కనిపించింది. అంతలోనే సర్దుకుని, జయంత్ గారు నిన్ను బాగా చూసుకుంటున్నారా అడిగాడు. ఆ, పిల్లలు, ఇల్లు, సౌకర్యవంతమైన జీవితం, సమాజంలో హోదా అన్నీ ఇచ్చారు నవ్వుతూ అన్నాను. ఆర్ యూ హ్యాపీ అడిగాడు. నేను బయటకు చూస్తూ, మనం మాటల్లో పడి గమనించనే లేదు, గుంటూరు వచ్చేశాం. కుమార్, మళ్ళీ మీ షెల్లోనికి వెళ్ళిపోకుండా నాతో ఫ్రెండ్లీగా ఉంటారా ప్లీజ్ అన్నాను. మైత్రి, నువ్వు మంచి పని చేశావు ఆ రోజు నీ అడ్రస్ ఇవ్వకుండా నవ్వుతూ అన్నాడు. ఏం, ప్రణతిని మిస్ అయ్యేవారేనా? కాస్త చివుక్కుమనిపించి అడిగాను. కాదు, ప్రాప్తం ఉంటే కలుస్తామన్న నీ మాట నిజమైనందుకు ఇప్పుడు కలుగుతున్న థ్రిల్ని మిస్ అయ్యేవాళ్ళం కదా, అవునా? నాకు కలుగుతున్న థ్రిల్లే అతనికి కలిగినందుకు చాలా సంతోషం వేసింది. మీరన్నట్లు ఆ పైవాణ్ణి మించిన మలుపులు ఏ రచయిత తిప్పగలడు? నవ్వాను. రైలు స్నేహాలన్నీ రైలులోంచి దిగాక మటుమాయమవుతాయన్న మాట అబద్ధమైంది అన్నాడు. చేరాల్సిన గమ్యం ఈసారి అంత ఉత్సాహాన్ని ఇవ్వలేదు నాకు. ఎప్పుడూ సిగ్నల్స్ కోసం గంటసేపు ఆపేసేవాడు, ఈసారి ఆపలేదు నిందారోపణగా అన్నాను. కుమార్ నవ్వాడు. అతనలా కళ్ళు చికిలించి నవ్వుతూ ఉంటే 20 ఏళ్ల క్రితం ట్రైన్లో ఆ ముసలావిడ ఏమని తిట్టిందో తెలుసా? నీకు అల్లరి పిల్లతో వెంటనే పెళ్ళైపోవాలి, గంపెడు మంది పిల్లలు పుట్టాలి, వాళ్ళు అది కావాలి ఇది కావాలి అని నిన్ను పీక్కు తినాలి. ఇంకా ఏమో, నీ ముందు నడుస్తున్న ఆ పిల్లలాంటి నీ పెళ్ళం నీ బట్టతలకి రోజూ నూనె రాయాలి. మీకు బట్టతల లేదుగా? అమాయకంగా నేను అడగటం, గంపెడు మంది పిల్లలు పుట్టాక రాదా అని అతని అనటం, నేను మూతి తిప్పి వచ్చేస్తుంటే అతను వెనకాలే వచ్చి థ్యాంక్స్, నూనె రాయను అననందుకు అనటం గుర్తొచ్చి నవ్వొచ్చింది. అతను తల సవరించుకుంటూ, బట్టతల రాలేదని నవ్వుతున్నావా అన్నాడు. అతనికి ఆ విషయమే గుర్తు రావటం నాకు సంభ్రమాన్ని కలిగించింది. అమ్మా నాన్న నన్ను చూసి చాలా ఆనందించారు. పిల్లలు అల్లరి చేస్తారని చిన్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళని తప్పించుకుంటారు. పెద్దయ్యాక పిల్లలు వాళ్ళకి టైం లేదని తల్లిదండ్రుల్ని తప్పించుకుంటారు. అమ్మడికి ఇష్టం పెసరట్టు చెయ్యి, మైసూర్పాక్ చెయ్యి అంటూ నాన్నగారు హడావుడి చేశారు. అమ్మ
నేనొచ్చానని నన్ను చూడటానికి వచ్చిన ఇరుగు పొరుగులతో జయంత్ హోదా గురించి, నా పిల్లల తెలివితేటల గురించి, మా ఇంటి అందం గురించి నా ముందే చెప్పి ఇబ్బంది పెట్టేసింది. నేను తెచ్చిన బట్టలు వాళ్ళకి నచ్చాయి. రేపు నా పిల్లలు పెద్దయ్యాక నా కోసం ఏం తెచ్చినా ఇలాగే నచ్చుతాయి నాకును. మధ్యాహ్నం అమ్మతో పాటు చిక్కుడుకాయలు వలుస్తూ, అమ్మా, మధుమతి గురించి ఏమైనా తెలిసిందా అడిగాను. అమ్మ ఆశ్చర్యంగా, ఎప్పటి మధుమతి, ఇప్పుడెందుకు గుర్తొచ్చింది అంది. మేము బొంబాయిలో ఉన్నప్పుడు రాజమండ్రి నుంచి ఉత్తరం రాసింది అన్నాను. అలాగా, ఎప్పుడూ నాతో నువ్వు అన్నట్లు గుర్తులేదే అంది. నాకు ఈ మధ్య ఆ ఉత్తరం అందిందిలే. ఆ, అమ్మ నోటి మీద వేలేసుకుని ఆశ్చర్యపోయింది. అవునమ్మా, పక్కింటావిడికి ఈ మధ్య నా అడ్రస్ తెలిసి పంపించింది. ఇప్పుడు ఎక్కడుందో తెలియటం లేదు. రాజమండ్రిలో లేరు. తను పనిచేసిన ఆఫీసు ప్రస్తుతం పనిచేయటం లేదు అన్నాను బాధగా. ఏం రాసింది? పెళ్లి చేసుకుందట అడిగింది అమ్మ. లేదు. అమ్మకి మధు గతం తెలియదు. ఏవైనా భలే లోతైన మనిషి. తనకో తమ్ముడున్నాడని కూడా మనకు తెలియదు. అతనొకసారి వచ్చి మధుమతి గురించి అడిగితే అప్పుడు తెలిసింది అంది. నేను వెంటనే అమ్మ భుజం పట్టి ఊపుతూ, తమ్ముడా, ఎక్కడి నుంచి వచ్చాడు? అడ్రస్ ఏమైనా చెప్పాడా అడిగాను. అమ్మ తెల్లబోతూ చూసి, నేను అడగలేదు, కానీ అతను మా అక్కని వెంటనే కలవాలండి. ఏ ఊరు బదిలీ చేయించుకుందో చెప్పండి ప్లీజ్. అది మొండిది, మాకెవరికీ తన గురించి ఏమీ చెప్పదు అన్నాడు. అయినా సోద్యం కానీ పుట్టింటితో తెగతెంపులు చేసుకోవటానికి దీనికి ఎవరున్నారని. పిల్లలా జల్లలా. ఆ తమ్ముడికి పెళ్ళయి పిల్లలున్నారట. అతనితో బావుంటే ఆ పిల్లలే పెరిగి పెద్దయి దానికి ఆసరా అయ్యేవారుగా. అమ్మ పాతకాలం నాటి మాటలు చెప్తోంది. మధు వ్యక్తిత్వం, సిద్ధాంతాలు ఆమెకి వివరించటం వ్యర్థం. అమ్మ, రాజగోపాలం గారిని మధుమతి కోసం వచ్చేవారు గుర్తుందా? ఆయన అడ్రస్ ఏమైనా నాన్నకి తెలిసేమో అడుగు అన్నాను. నిద్ర లేచాక నువ్వే అడుగు. నీ పిచ్చి గాని ఆయనకి ఒక్కోసారి నా పేరే గుర్తు రావటం లేదు. నీ పేరు రాజ్యలక్ష్మ రాజేశ్వరా అంటున్నారు అంది. నేను నవ్వేశాను. కానీ ఏ మూలో నాన్నకి తన అడ్రస్ తెలుస్తుందని ఆశగా ఉంది. ఆ తర్వాత మీనాక్షి పెద్దమ్మ గురించి మాట్లాడుకున్నాం. ఆ సూర్యంగాడు అస్సలు పట్టించుకోవటం లేదట కదా. వాడి పెళ్ళాం మొన్న ఒక పెళ్లిలో కలిసింది. మీ అక్కగారికి ఇంత వయసొచ్చినా తిరుగుడు తగ్గలేదండి. ఆ ముసలాయన ఒకడినేసుకుని తెగ తిరిగేది. ఇప్పుడు ఆయన చచ్చాడని ఏడుస్తూ కూర్చుంది. చిచ్చి, ఇవన్నీ చెప్పుకోవటానికి ఎంత అసహ్యం. మీ అబ్బాయి ఏమీ పట్టించుకోడు. మీరు మావయ్య గారు ఎంత పద్ధతిగా ఉంటారు. మీరైనా చెప్పచ్చుగా అంది. మరి నువ్వు ఊరుకున్నావా? నువ్వు మీ ఆయన సరిగ్గా ఉంటే ఊళ్ళో వాళ్ళ మీద ఎందుకు ఆధారపడటం మీ అత్త? ఆవిడని అనేటంత దానివైపోయావా? మొగుడిని కన్న తల్లినే చూడవు నువ్వు. ఆవిడ ఊళ్ళో ఎవరికి కష్టం వచ్చినా సాయం చేస్తుంది అని కడిగేయాల్సింది అన్నాను ఉక్రోషంగా. అమ్మ అక్కగారిని తలుచుకుని కళ్ళనీళ్లు పెట్టుకుంది. కొడుకులు కొడుకులు అంటారు కానీ కొడుకులుండి ఏం ప్రయోజనమే అంది. ఇంతలోనే నాన్న లేచొచ్చారు. ఏమిటి, ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అన్నారు. మీనాక్షి పెద్దమ్మ గురించి. కానీ నాన్న, ముందు అమ్మ పేరు ఏమిటో చెప్పండి అన్నాను. మాకేమైనా కొత్తగా పెళ్ళయిందా ఏమన్నానా? ఇప్పుడు దాని పేరు చెప్పిస్తున్నావు అన్నారు. ఇందాక అమ్మ మీకు ఎవరి పేర్లు గుర్తుండవని, అసలు తన పేరే సరిగ్గా తెలియదని అంది. నవ్వుతూ అన్నాను. తెలియకేం, రాజేశ్వరి అన్నారు. చూసావా చూసావా, నా పేరు రాజ్యలక్ష్మి అని కూడా మర్చిపోయారు అంది నుదురు కొట్టుకుంటూ విసుగ్గా అమ్మ. తెలుసులేవోయ్, ఏం రాజ్యాలున్నాయని రాజ్యలక్ష్మి అని పేరు. తన పొరపాటుని కప్పిపుచ్చుకోవటానికి నాన్న హేళన చేశారు. నాన్నని రాజగోపాల్ గారి గురించి అడగటం శుద్ధ వేస్టు అనిపించింది నాకు. అయినా ప్రయత్నం చేశాను. మధుమతి అని నా ఫ్రెండ్ ఉండేది గుర్తుందా నాన్న? మధుమత? ఆ, గోపాలం గారి అబ్బాయికిచ్చారు కదూ అన్నారు. నేను చెప్పలేదు అన్నట్లు అమ్మ మూతి తిప్పింది. అబ్బా, మధు నాన్న, నాన్నమ్మ అస్తమానం దానితో తిరగవద్దు అంటూ నన్ను తిట్టేది. మధుమతి అన్నాను. ఆ అమ్మాయా? గుర్తులేకేం, ఎక్కడుంది పాపం, మంచి అమ్మాయి అన్నారు. మధుమతి మంచితనం నాన్న ఇప్పటికైనా గుర్తించినందుకు నాకు సంతోషం వేసింది. తెలియదు నాన్న, తెలుసుకోవాలని ఈ ప్రయత్నం. రాజగోపాలం గారని వాళ్ళ మేనమామ ఒకసారి వచ్చినప్పుడు మన ఇంటికి వచ్చారు కదా నాన్న. వాళ్ళ అబ్బాయి ఇక్కడే ఏదో బ్యాంకులో పనిచేస్తున్నాడు. ఆ అబ్బాయి పేరు
ఆ బ్యాంకు పేరు ఏమైనా గుర్తున్నాయా నీకు అడిగాను. అమ్మ పక్కపక్క నవ్వింది. నాన్న మొహం ఫ్రెంచ్ సినిమా చూస్తున్నట్లుగా పెట్టారు. రాజగోపాలమా, ఆ పేరు ఎక్కడో విన్నానే. మీ ఫ్రెండ్ శ్రీమతికి ఏమవుతాడు? ఏమీ కాడు. మీరు అనవసరంగా అవిది పడకండి. అమ్మ చెగోడీలు చేసింది తినండి. అమ్మ, నాన్నకి కాఫీ కలిపి తీసుకునిరా అన్నాను. అమ్మ కొంగు అడ్డం పెట్టుకుని నవ్వుతూ లోపలికి వెళ్ళింది. ఏమంత వయసు మించిపోయిందని నాన్న మీకింత మతిమరుపు? అక్కినేని నాగేశ్వరరావు, దేవానందు చూడండి, ఇంకా పడుచు కుర్రాళ్లలాగా హుషారుగా ఉన్నారు. స్టెప్పులు కూడా వేస్తున్నారు. మీరు వాళ్ళకన్నా వృద్ధులా? తిప్పు కొడితే 60 ఏళ్ళు లేవు అన్నాను. అమ్మా, ఈ బ్రెయిను ఒక యంత్రం లాంటిదే. వాడకుండా ఏ 50 ఏళ్లకో నువ్వు రిటైర్ అయ్యావు అని మూలను కూర్చోబెడితే ఇలాగే చెదలుబట్టి పాడైపోతుంది అన్నారు. ఏదైనా అంతే. చెడగొట్టుకున్నాక రిపేర్లు కష్టం. మధుని మర్చిపోయే పరిస్థితులు అసలు పెళ్ళవగానే నాకేమొచ్చాయి? 10వ తరగతిలో ఇంటి మీద లైటు పెట్టుకుని కంబైన్డ్ స్టడీస్ చేసి ఒకే కాలేజీలో సీట్లు దొరక్కపోతే ఏడ్చిన ఫ్రెండ్ కూడా కొత్తగా కాలేజీలో చేరిన నెలలో పాత స్నేహితుల్ని మర్చిపోతారు. కొత్త అనేదానికి భూతంలా పాతని మరిపించే గుణం ఉంది. జయంత్తో కాపురానికి వెళ్ళిన కొత్తలో అతని ఇష్టాలు తెలుసుకోవటం, అతనికి ఇష్టమైనట్లు తయారవ్వటం, అతని కోసం ఎదురు చూడటం, 10 నిమిషాల ఆలస్యమైతే తప్పించిపోవటం, ఇంట్లో ఉన్నంతసేపు అతని కనుసన్నల్లో మెలగటం, ఆ పారవస్యంలో అందర్నీ మర్చిపోయాను. అవే పెళ్ళైన 16 ఏళ్ల తర్వాత ఇప్పుడు నేను చేసిన తప్పులనిపిస్తున్నాయి. అతను భార్య అంటే నా కోసం మాత్రమే జీవించేది అన్న అభిప్రాయానికి వచ్చేశాడు. నాకు కొన్ని ఇష్టాలున్నాయని గొంతు చించుకుని అరిచినా పరభాష వింటున్నట్లు అయోమయంగా చూస్తున్నాడు. నా ప్రేమని అతను గౌరవించలేదు. అలవాటు పడ్డాడు. గ్రాంటెడ్గా తీసుకున్నాడు. నాకు ప్రణతి, కుమార్ గుర్తొచ్చారు. ఆమెను ఎంతగా గౌరవిస్తాడు కుమార్. భార్యాభర్తల్లో ఆ పరస్పర గౌరవ మర్యాదలు, అర్థం చేసుకోవటాలు లేకపోతే కొన్నాళ్ళకి అవతల వాళ్ళ కోసం చేసే ప్రతి పని అనాసక్తంగా మారుతుంది. అతని మాటలు గుర్తొచ్చాయి. అర్ధరాత్రి నిద్రలేపి వెన్నెల్లో నడిచొద్దాం, వేస్ట్ అయిపోతుందని గొడవ పెట్టేది. ఆమె కళ్ళల్లో వెన్నెలని చూసి కాదనలేకపోయేవాణ్ణి అని చెప్పాడు. ఎంత అదృష్టవంతురాలు ప్రణతి. అంత మంచి భర్తని పొందింది. ఎంత దురదృష్టవంతురాలు ప్రణతి. అతన్ని అంత త్వరగా వదిలి వెళ్ళిపోయింది. నాకు కళ్ళు మూసుకుంటే వెన్నెలంత చల్లనైనా, మల్లెపువ్వంత తెల్లనైనా, పాలకోవా అంత తీయనైన గుణాలతో ఒక అందాల బొమ్మ కనిపిస్తోంది. ప్రణతిని నా దృష్టిలో అలా నిలబెట్టిన కార్తీక్ కాదు, కుమార్ ఎంత గొప్పవాడు. ఆ రోజు కిటికీలోంచి నా అడ్రస్ రాసిన కర్చీఫ్ బయట పడేయకుండా ఉండి ఉంటే ఛా, తప్పు. తల విదిలించేశాను. మనసెంత చెడ్డది. ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయి తల్లి. రైలు కదలబోయే ముందు కిటికీలోంచి అమ్మ చెప్పింది. అలాగేనమ్మా అన్నాను. తేజగాడికి చెగోడీలు, సున్నుండలు ఇవ్వు. శ్రేయాకి నేను పంపించిన గాజులు చేతికి వేసుకోమని చెప్పు. అల్లుడు గారిని సంక్రాంతికైనా రమ్మని చెప్పు. అమ్మ చెప్తూనే ఉంది. అబ్బా, నన్ను మాట్లాడినీవే. అమ్మని వెనక్కి లాగుతూ నాన్న ముందుకు వచ్చారు. ఆఖరి నిమిషంలో చెప్పుకోవటానికి కబుర్లు జలజలా ఊరొస్తుంటాయి. మనిషి పోయే ముందు మాట్లాడగలడా? నాకు ఆలోచనలు ముప్పేటలుగా వస్తున్నాయి. గుర్తొచ్చింది. ఆ మధుమతి తాలూకు చుట్టం పేరు రాజశేఖరం గారు అన్నావు కదూ. వాళ్ళ అబ్బాయి యూనియన్ బ్యాంకులో పనిచేసేవాడు నాన్న చెప్పారు. రాజశేఖరం కాదు, రాజగోపాలం. అమ్మ వెనక నుండి ఆయన వీపు మీద చిన్నగా చరిచి చెప్పింది. అదే, చిన్న పొరపాటేగా. బ్యాంకుకి వాళ్ళ అబ్బాయి దగ్గరికి నేను వెళ్ళేవాడినిగా, నాకు తెలుసు నాన్న అంటూ ఉండగానే నేను ఆత్రంగా, అతని పేరేమిటి నాన్న? ఏ బ్రాంచ్లో పనిచేసేవాడు? ఆయన చెయ్యి పట్టుకుని ఆశగా అడిగాను. ఇక్కడే బ్రాడీపేటలో పనిచేసేవాడు. అతని పేరు. రైలు కూత పెట్టేసింది. త్వరగా చెప్పండి నాన్న. రైలుకి చిన్నగా కదలిక ప్రారంభమైంది. జాగ్రత్త అమ్మా, అమ్మ అరిచింది. అతని పేరు సుగుణాకర్రావా? కాదు, సద్గుణరావా? అలాంటిదే. ట్రైను వేగం అందుకుంది. ఏ రావైనా సరే ఒకసారి మధు గురించి కనుక్కోండి నాన్న. నా మాటలు గాల్లో కలిసిపోయాయి. కూ అన్న కూతతో రైలు ముందుకు దూసుకుపోయింది. నేను కనిపించినంత దూరం అమ్మా నాన్నల్ని చూస్తూనే ఉన్నాను.
నాన్నకి గుర్తొస్తే బావుండు. నాన్న ఇంకా ఆలోచిస్తూనే కనిపించారు. మా చూసావా, అది నా బట్టలన్నీ స్టాండ్ మీద నుంచి తీసి విసిరేసింది. పప్పి అరుస్తోంది. మంచం మీదకే విసిరేశాను. అసలు బయటికి విసిరేయాల్సింది. పీడ పోయేది అంటోంది శ్రియ. బుద్ధి లేదు, గెస్టులతో ఇలాగైనా మాట్లాడడం? జయంత్ కోపంగా అన్నాడు. గెస్టుల్లా ఉంటున్నారా? తనకెందుకు నా ఫోన్ల సంగతి? నీకు కంప్లైంట్ ఇస్తోంది. మొత్తం ఎక్కడ చూసినా తన వస్తువులే వేస్తోంది. ఇది నా రూమా తన రూమా? నోరు ముయ్. జయంత్ చెయ్యెత్తాడు. డాడీ, చెయ్యి ఎత్తితే బాగుండదు చెబుతున్నాను. మా దీనికి నేను మీ ఇంట్లో ఉండటం అస్సలు ఇష్టం లేదు. ఆంటీకి కూడా. నేను హాస్టల్కి వెళ్ళిపోతాను. పప్పి ఏడుపు. ఛా ఊరుకో, నేను చెప్తాగా దానికి. ఊరుకో పప్పి. పప్పిని దగ్గరికి తీసుకున్నాడు జయంత్. డాడీ, ఏడుస్తుందని నువ్వు మరీ అంతగా ఓదార్చనక్కర్లేదు. నా రూమ్ ఎక్కువ రోజులు ఎవరితోనూ షేర్ చేసుకోను. అయితే మెట్ల కింద గదిలో ఉండు అన్నాడు జయంత్. మమ్మీని రానివ్వండి, ఎవరు ఎక్కడ ఉండాలో తేలుతుంది. ఏమిటి మీ మమ్మీ తేల్చేది? నేనెంత చెప్తే అంత. ఇది నా ఇల్లు. అయితే దాన్నే ఇంట్లో ఉండమను. నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. శ్రియ ఏడుపు. తేజగాడు అభినయంతో నాకు జరిగిందంతా చెప్తున్నాడు. నా గుండెలు దడదడలాడాయి. మరి మరి అక్క ఎక్కడికి వెళ్ళింది? రాత్రి చాలా చీకటి పడే వరకు రాలేదు. డాడీ కారులో వెళ్ళి వెతికారు. మరి ఎక్కడ కనిపించింది? ఎక్కడా కనిపించలేదు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇద్దామనుకున్నారు. నిన్ను బాగా కోప్పడ్డారు. తర్వాత ఎలా వచ్చిందో చెప్పు. రాత్రి 11ంటికి సాకేత్ తీసుకొచ్చి బైక్ మీద దింపాడు. మీ నాన్న ఏమీ అనలేదా? అన్నారు. ఎక్కడికెళ్ళావు? ఈసారి చెయ్యి లేవటం కాదు, నరికేస్తాను అని మీదకి వెళ్ళారు. అక్క, అసలు చచ్చిపోదామనే వెళ్ళాను. సాకేత్ నచ్చచెప్పి తీసుకొచ్చాడు అని కోపంగా గదిలోనికి వెళ్ళి తలుపేసుకుంది. ఇదంతా జరుగుతూ ఉంటే పప్పి ఏం చేస్తుంది? నాన్నకి అక్క మీద కోపం పెరిగేటట్లు మాటలు చెప్పింది. మా దీనికి ఇప్పటి నుండే బాయ్ ఫ్రెండ్సా? ఆంటీ ఏమీ అనదా? నువ్వు భోజనానికి రమ్మని బలవంతం చేయటం, బతిమిలాడటం చెయ్యకు. కడుపులో కాలితే అదే వస్తుంది అంది. ఇంకా ఏమో వరాల్ని పనిలోంచి పొమ్మని తిట్టింది. అది నువ్వెవరు చెప్పటానికి? అమ్మగారు వచ్చేదాకా అసలు రానే రాను అని వెళ్ళిపోయింది. మరి వంట ఎవరు చేశారు? డాడీ పప్పి వెళ్ళి బయట నుంచి తీసుకొచ్చారు. నాకు శ్రీకి మాత్రమే తీసుకొచ్చారు. పప్పి అక్క గదిలో పడుకోనంది. ఆ తర్వాత ఏమైంది? రాత్రి రాత్రి పప్పి శ్రీ గదిలో పడుకోలేదా? అడగకూడని ప్రశ్న పసివాణ్ణి. అడగకుండా వదిలేయలేకపోయాను. ఏమో, అమ్మమ్మ చెగోడీలు పంపించిందా? వాడు సూట్ కేసు లాగుతూ అడిగాడు. నాకు బుర్ర తిరిగిపోతుంది. అసలు పప్పి ఇంత గొడవ చేసినా జయంతి ఏమీ అనకపోవటం ఏమిటి? ఒకవేళ అది శ్రీయ గదిలో పడుకోనని హఠం చేస్తే జయంత్. అమ్మో, చాలా భయంగా అనిపించింది. ఎక్కడ పడుకుంది మరి? తలలో నొప్పి మొదలైంది. శ్రియ రాత్రి 11 వరకు సాకేత్తో ఏం చేసి వచ్చింది? ఈ వయసులో ఆడపిల్ల అంత సామీప్యంగా ఉంటే మగపిల్లలు ఊరుకుంటారా? నాకు టైప్ ఇన్స్టిట్యూట్లో వాడు, అమ్మ చుట్టం వాసుగాడు, ఎదురింటి బ్యాచులర్ హిమవంతరావు అందరూ అవకాశం వచ్చినప్పుడు నాతో చేసిన వెధవ చేష్టలు గుర్తొచ్చాయి. ఆ వయసులో ఉన్న ఆడపిల్ల పలకమారిన జామకాయ లాంటిది. మమ్మీ, నువ్వు ఇంకెప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్లకు. శ్రియ కాలేజీ నుంచి వస్తూనే నన్ను చుట్టుకుపోయి ఏడ్చింది. 2 రోజులు నేను ఊరెళితే ఇంట్లో ఇన్ని గొడవలు జరగాలా? కోప్పడ్డాను. డాడీ చాలా మారిపోయారు మమ్మీ. అస్తమానం ఆ డెవిల్ ఏం చెప్తే అదే చేస్తున్నారు. అది హోటల్కి వెళ్దామంటే వెళ్దామంటారు. త్వరగా వచ్చేయమంటే త్వరగా వచ్చేస్తున్నారు. నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేయొద్దంటే మానేస్తారు. అది ఆడించినట్లల్లా ఆడుతున్నారు. శ్రియ కోపంగా అంది. తప్పు. ఏం మాటలవి? పప్పి ఆయనకి మేనకోడలవుతుంది తెలుసా? మందలించాను. అయితే నా మీద నేరాలు చెప్పటం ఎందుకు? నువ్వు గంటలు గంటలు ఫోన్లో మాట్లాడడం తప్పేగా? శ్రియ కోపంగా తేజ వైపు చూసింది. వాడు కార్టూన్ నెట్వర్క్ చూస్తూ చేగోడీలు తింటున్నాడు. డాడీ అది కబుర్లు చెప్పుకుంటూ అసలు మమ్మల్ని పట్టించుకోనే లేదు. వరాలు డాడీ గదిలోనికి ఓడవటానికి వెళితే అయ్యగారు ఉండగా వస్తావా అంటూ అరిచి దాన్ని పని మానిపించేసింది. ముందు ఆ సంగతి ఆలోచించుకో. శ్రియ ఇండైరెక్ట్గా నా జీవితం సంగతి కాదు, టైటానిక్ షిప్లో ఉన్న నీ జీవితం సంగతి ఆలోచించుకో అని చెప్తోంది. అయినా పిల్లల ముందు నేను పట్టుబడకూడదు.
నువ్వు అర్ధరాత్రి వరకు సాకేతుతో ఎందుకున్నావు? అది చెప్పు నిలదీశాను. డాడీ నా మీద చెయ్యెత్తారు తెలుసా? అలా ఎన్నడైనా జరిగిందా? ఆయనకి నాకన్నా అది ఎక్కువైపోయిందా? ఆ డిప్రెషన్ని అసలు సాకేత్ పక్కనున్నాడు కాబట్టి నేను తట్టుకున్నాను. అతనికి నువ్వు థ్యాంక్ఫుల్గా ఉండాలి. అదే సాకేత్ దగ్గరికే ఎందుకు వెళ్ళావు? స్వప్న, వర్ష, టింకు, మున్ని ఆడపిల్లలంతా ఏమైపోయారు? మమ్మీ, మన ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకోవాలంటే అవతల వాళ్ళకో మెచ్యూరిటీ ఉండాలి. అవతలి వాళ్ళు అర్థం చేసుకోగలగాలి. హీ ఈజ్ ఎ వండర్ఫుల్ కంపెనియన్. ఏం మనసు విప్పి చెప్పుకోవటానికి ఆపోజిట్ జెండర్ కావాల్సి వచ్చిందా? వాక్యం పూర్తి చేయలేక టోన్ కిందకి దించేసి ఆగిపోయాను. ఐ ఆమ్ గిల్టీ. మొన్న నేను చేసిన పనే అది చేసింది. దానికి బుద్ధి చెప్పే అర్హత నాకే ఉంది. డాడీ పప్పితో అంత క్లోజ్గా ఉంటే తప్పులేదు, కానీ నేను సాకేత్తో కబుర్లు చెప్తే తప్ప? సాకేత్ కేవలం కబుర్లే చెప్పాడా? నువ్వు ఏడుస్తుంటే దగ్గరికి తీసుకోలేదు, కౌగిలించుకుని నీ లేత మెత్తదనాన్ని అనుభవించలేదు, నీ గెడ్డం పట్టుకుని పైకెత్తి కన్నీళ్లని నాలిక కొనతో అద్దుతున్నట్లు నిన్ను పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టుకోలేదు. నువ్వు కంగారపడి దూరంగా జరిగితే ఇంతవరకు తప్పులేదు, ఈ వయసులో ఇలాంటివి చెయ్యకపోతేనే అబ్నార్మల్ అనలేదు అనుకున్నాను మనసులో. నో మమ్మీ, పప్పి హాస్టల్కి వెళితేనే మంచిది. డాడీతో మాట్లాడు, వినకపోతే పోట్లాడు, శ్రియ కోపంగా చెప్పింది. నెల రోజుల్లో 20 రోజులు అయిపోయాయిగా. గొడవ చేస్తే బంధువుల్లో మాటొస్తుంది అన్నాను. అసలు నీకు దాని సంగతి తెలిస్తే ఇలా మాట్లాడవు, శ్రియ అరిచింది. ఏం సంగతి? భయపడుతూనే అడిగాను. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కథలు, నవలలు వినాలని ఆసక్తి ఉన్నవారికి నా వీడియోస్ని షేర్ చేయండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.